ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అరడజను భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టాడు ప్రభాస్. అందుకే ఎవరు ఏ కామెంట్లు చేసినా పట్టించుకోవడం లేదు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా వెనక్కి తగ్గడం లేదు. ప్రభాస్ ఇమేజ్ కూడా ఆ రేంజ్ లో ఉంది. మరి ఇక ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే ప్రభాస్ పేరే ముందుంటుంది. 44 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా, ఎప్పుడు చేసుకుంటాడో కూడా చెప్పకుండా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్లి కబురు ఎప్పుడు వింటామా అని ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు సీజనల్ గా రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉండటం కామన్ అయిపోయింది. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్ల మంది ఫ్యాన్స్ కోరిక. కానీ ఆయన మాత్రం తన పెళ్లి విషయం పక్కన పెట్టేశారు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం సినిమాతో ఎంతో మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన మాస్ సినిమాలకు ఫ్యాన్స్ అయిపోయారు ఇటు అబ్బాయిలు కూడా. ఇలా నడుస్తున్నప్పుడే బుజ్జిగాడు సినిమాతో బుజ్జిగించి, మిర్చి సినిమాతో ఆహా అనిపించేశాడు. అప్పటి వరకు ఒక రేంజ్ లో ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక రేంజ్ కు వెళ్లిపోయాడు. ప్రభాస్ బాహుబలి 2, సాహో, సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాతో వచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలోకి నెట్టేశాడు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు అభిమానుల బాధ అంతా ఇదే. ఇంకెప్పుడు డార్లింగ్ నీ పెళ్ళంటూ గోల చేస్తున్నారు. ఇక అలానే ఆయన గురించి ఇప్పుడు ఓ లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ను ప్రేమించిన ఇద్దరు హీరోయిన్లు ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ వార్తా పత్రిక రాసుకొచ్చింది. వివరాలకు వెళితే ప్రభాస్ ను ఇద్దరు హీరోయిన్స్ లవ్ చేశారట. ఆ హీరోయిన్స్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్స్ గా నటించారట. వాళ్ళిద్దరితో నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయట. ఆ హీరోయిన్స్ మరెవరో కాదు, అనుష్క, త్రిష. ప్రభాస్ త్రిషతో పౌర్ణమి, వర్షం, బుజ్జిగాడులో నటిస్తే అనుష్కతో బిల్లా, మిర్చి, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. నిజానికి ప్రభాస్ త్రిషతో కలిసి సినిమాల్లో నటించేటప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, క్యూట్ ఉంటారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో ప్రోత్సహించారు. కానీ ప్రభాస్ కానీ త్రిష కానీ ఎప్పుడు కూడా లవ్ స్టోరీ గురించి చెప్పలేదు. నిజానికి త్రిషతో ప్రభాస్ ప్రేమాయాణం అని అప్పట్లో వార్తలు వచ్చాయి, కానీ అందులో నిజం లేదు. అలానే త్రిష కూడా ప్రభాస్ ప్రేమ కోసమే పెళ్లి చేసుకోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించినప్పటికీ అందులో ఎంత నిజముందో తెలియదు. ఆ తర్వాత అనుష్కతో కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పుడు ఫ్యాన్స్ అలానే స్పందించారు. ప్రభాస్ లో అనుష్కలో నుష్కాను తీసుకుని వచ్చి ప్రేనుష్కాను అని పేరు కూడా పెట్టేసుకున్నారు. ఇక అనుష్కతో అయితే ప్రభాస్ ప్రేమించినట్లు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదని, అందుకే పెళ్లి చేసుకోలేదని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక అలానే ప్రభాస్ కూడా తన పెళ్లి గురించి ఇప్పటికీ ఏం చెప్పలేదు. అనుష్క కూడా సినిమాల్లోనూ నటించట్లేదు, అటు పెళ్లి చేసుకోలేదు. అసలు ప్రభాస్ కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారంటూ మరోవైపులో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఉన్న నిజమెంతో తెలియాలంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చి మనకు క్లారిటీ ఇవ్వాల్సిందే.